హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి డొమినో స్టైల్లో టాకోస్ని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఎక్కువగా బేకరీస్లో చూస్తూ ఉంటాం కదా, అదే స్టైల్లో మనము కొంచెం హెల్తీగా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మరైతే మన రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి అయితే హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. దీనిలో మనం టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని మనము చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగా కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ మనము సాఫ్ట్గా చపాతీ పిండిలాగా తడుపుకొని పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ కోసము ఇక్కడ నేను ఆలుగడ్డల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసేసి పైన పొట్టు కూడా తీసేసి ఈ విధంగా మనము మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ మనం రెడీగా పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయినంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులోకి వెజిటేబుల్స్ అంటే ఇక్కడ నేను క్యారెట్, అలాగే బీన్స్ ఇవి కూడా సన్నగా చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి, అలాగే చాలా బాగుంటుంది అనమాట. ఇవి కూడా వేసేసుకొని ఇందులో మనము ఇవి కాస్త తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తపడినంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత వెంటనే మనము ఆలు పేస్ట్ని ఇందులో వేసేసి అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి పౌడర్ అండి. ఇది వేసుకుంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది అనమాట. ఇది వేసేసిన తర్వాత మళ్ళీ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనము వేరొక బౌల్లోకి తీసేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు మనము చపాతీ పిండిని ఈ విధంగా అన్నీ ఈక్వల్గా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా ఒక్కొక్కటి మనము చిన్న సైజు పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. అన్నీ ఒకటే సైజులో ఉంటే మనకి బాగుంటుంది. ఇలా అన్నీ కూడా రౌండ్గా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నీ ఒకసారి మనం చేసి పెట్టేసుకుంటే మనకి చేయడం కూడా ఈజీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము చిన్న సైజు పూరీలాగా నేను ఇలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పైన మనము డ్రైగా ఇలా 2 వైపులా కూడా లైట్గా కాల్చుకోవాలండి, ఎక్కువగా అవసరం లేదు. మనకి ప్యాన్ హీట్ ఎక్కితే సరిపోతుంది అనమాట. దానిపైన మనకి చపాతీలు కాలిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా లైట్గా కాల్చుకొని అన్నీ కూడా మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనము లోపల స్టఫింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కాల్చుకున్న చపాతీ తీసుకొని దానిపైన ఇలా టమాటా సాస్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మొజరెల్లా చీజ్ని నేను ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇది కాకుండా మీ దగ్గర స్లైసెస్ చీజ్ ఉన్నా పర్లేదండి, ఏదైనా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక లేయర్ లాగా రౌండ్గా వేసుకోవాలన్నమాట. మనకి చీజ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ ఉంది కదండి, దీన్ని మనం ఇలా 1 సైడ్ మాత్రమే వేసుకోవాలి. మొత్తం అంతా కూడా మొత్తం వేసుకోకూడదు అనమాట. ఇలా 1 సైడ్ వేసుకొని తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకొంచెం చీజ్ని ఇలా వేసుకోవాలండి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా చీజ్ చాలా ఇష్టపడతారు కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ముందుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా
ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీనిపైన నేను బటర్ వేసుకొని ఇది కాస్త కరిగిన తర్వాత మనం వీటిని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేస్తూ రెండు వైపులా కూడా క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలండి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపలంతా కూడా ఇలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. మనకి అక్కడ బేకరీలో అయితే ఓవెన్లో చేస్తారు. పైగా అందులో మనకి మైనీస్ అని సాసెస్ చాలా వేస్తూ ఉంటారనమాట. మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలి కాబట్టి ఇలా ఉన్న వాటితోనే ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీ కూడా. చూస్తున్నారు కదండి, ఇలాగే మనం అన్నీ కూడా మనం చేసి పెట్టుకున్నవి ఈ విధంగా మనం ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఈ టాకోస్ అనేవి రెడీ అయిపోయినట్టే. చూసారు ఎంత సింపుల్గా ఈజీగా మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకున్నాము. చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా డొమినోస్ స్టైల్లో టాకోస్ని ఇంట్లోనే ఎంత సింపుల్గా హెల్తీగా చేసుకున్నామో. మరి వీడియో నచ్చినట్టయితే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.